అవునే సార్ బిజినెస్ బాగా నడుస్తుందా? పర్లేదు సార్, బాగానే నడుస్తుంది. ఎంత తెస్తారు? మనిషికి ఒక 10,000 ఇస్తారా? వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఇస్తుంటాం సార్. రోజు సాయంత్రం డైలీ కట్టగలరా లేదా డైలీ ఇస్తుంటాం. ముందే వడ్డీ కట్ చేసుకుంటారా? ముందే తీసుకుంటాం సార్. కట్ చేసుకుంటారా? ముందే తీసుకుంటాం. నెలకి ఎంత కట్ చేసుకుంటాం? నెలకి ఎంత తీసుకుంటాం. పర్లేదు సార్, నడుస్తుంది. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఈ బిజినెస్ ఎట్లయినా కొంచెం నమ్మదగ్గది కాదండి. నమ్మదగ్గదండి సార్. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటే అవతలు ఉంటారు, అంటే ఉంటారు, మొండి వాళ్ళు తగులుతుంటారు, అన్ని రకాల వాళ్ళు తగులుతుంటారు. కరెక్టే కానీ మా వాడు ఒకడు కళంగిరెడ్డి ఇంతకుముందు పాత బస్ స్టాండ్ చుట్టూ ఆన్లైన్ షేపుల షాప్ పెట్టి అడిచిండు. ఉంటారు సార్, కొంతమంది ఉంటారు, కొంతమంది ఎదవలు ఉంటూనే ఉంటారు. వెళ్ళిపోయాడు. ఏదైనా మనం చూసి ఇచ్చుకోవాలంతే. ఇప్పుడు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటూనే ఉంటారు కదా, మనం చూసుకొని వెళ్తా ఉండాలి. ఎవరు కెపాసిటీ ఏంటి, ఎవరు మొండి, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది చూసుకొని చేస్తా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. అందరూ నమ్మడానికి కూడా వీల్లేదు. వస్తుండ ఆయన సోకిల రాయుడు వస్తుండు. ఆయనకి ఇప్పుడు సంబంధాలు కావాలట. ఏం చెప్తామండి, కలికాలం. సార్ మంచి మాటగారు, కోతల రాయుడు. ఆయన వయసుకి ఇప్పుడు పెళ్ళి అవసరం. మాటగారు సార్, మంచి మాట. ఆయన అనుకుంటాడు నేను ఇంకేదో యువకుని అనుకుంటాడు. అన్ని తెల్లబడిపోయినాయి, పొట్ట. ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆయన తర్వాత పిల్లగాళ్ళ సంగతి ఏంది, వ్యవహారం ఏంది? ఆయన ఏదో ఇంకా నేను యువకుని ఫీల్ అవుతుండే. బిజినెస్ మంచిగా నడుస్తుంది. పర్లేదు సార్, బాగానే నడుస్తుంది. మీకోసం చూసినా మిమ్మల్ని మీ గురించి చెప్తున్నా రామారావు గారికి. మీ తరపున ఏమైనా సంబంధాలు చూడమని చెప్తారా? మీ గురించి చెప్తున్నారు సార్ మంచిగా. మీరు కాకపోతే పర్సనాలిటీ లాగా ఈ తెల్లగడ్డం ఇది ఎక్సర్సైజ్ బాడీ అండి. ఇది ఎక్సర్సైజ్ బాడీ. వాకింగ్ చేస్తారు రోజు. నేను అసలు చాలా మంది అనుకుంటా తెలుసా, నేను చెప్పినండి ఇప్పుడు కూర్చుంటూ లేవలేడు, ఆయన కూడా పిల్లలు కావాలండి. సార్ యువకుల్లో ఉండి చూడడానికి ఏమైంది మంచి. నేను ఇప్పుడు ఎవరితో ఫోన్ లో మాట్లాడినా గానీ, ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడినా అనుకోండి, అమ్మాయి ఏమంటది తెలుసా, సార్ మీకు ఎన్ని ఏళ్ళు, 35 ఏళ్ళ 40 ఏళ్ళ అంటది. మరి నా వయసు అట్లా కనపడుతుంది సార్. మీ హెయిర్ స్టైల్ కూడా అట్లే ఉంది సార్. హెయిర్ స్టైల్ మీరు ఎంగేలే ఎంగే సార్, ఎంగే కానీ వంగితే లేవడు. మొన్న రామారావు గారు సార్ అంతగా నేను పట్టించుకోలే కానీ, మొన్న ఒక సంబంధానికి పోయినా నేను. మా మనవరాల కంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దగా ఉంటది. నాకు ఓకే, వాళ్ళకి ఓకేనా కాదా అని కొంచెం. మీకైనా చెప్పిరా మీ అబ్బాయి కానీ చెప్పిరా? నాకే చెప్పినా అదే. మరి వాళ్ళ డౌట్ పడుతుందని నా డౌట్. నా భార్య లేదు కదండి, చేసుకోవద్దు. కరెక్టే. మీరు సంబంధానికి పోయారంటే ఈ కోసం పోయిరా, మీ కొడుకు కోసం పోయిరా అని అది. అయ్యో, అది చెప్పిరా వాళ్ళకి. మరి అది ఆ సంగతి. ఇప్పుడు నేను అట్లా కనపడతలేదా? నువ్వు ఎంగని చెప్తున్నా సార్. టీషర్ట్, మంచి హెయిర్ స్టైల్, పడిపోతారు. నిమ్మకాయలు నిలబెట్టామే సార్. రామారావు గారు మాటలు పట్టించుకోలే కానీ నేను ఎప్పుడు ఎంగేనండి. మీకేం సార్, మంచి లుక్ ఉన్నారు మీరు. ఎవరైనా పడిపోవాల్సిందే మీకు. నువ్వు అంటే నాకు నవ్వు వస్తుంది కానీ అసలు నాకు చాలా ఉంది. ఎవరైనా పడిపోవాలి. కరెక్ట్ మాట్లాడతారండి. మీరే కొంచెం వాకింగ్ చేస్తుంటే మీరు 2 షూట్ తిరుగుతాకి 1 షూట్ తిరుగుతుంటే అంత స్పీడు. మీరు 2 తిరుగుతాకి మోకాలు నొప్పులు వచ్చి కొద్దిగా చిన్నగా నడుస్తా తప్ప అది. సార్ చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయి. అదే వెనకడికి ఒక ఆయన మా ఊరికి ఏ అలవాటు లేదు అన్నట. ఏంటంటే సిగరెట్ తాగాలి. సిగరెట్ కూడా ఎప్పుడంటే మందు తాగి అట్లా కానీ మొన్న ఒక సంబంధం పోయినండి. అమ్మాయి మాత్రం బాగుంది. సరే 2 పిల్లలు ఉన్నారంట. ఎందుకండి ఆ పిల్లలు చేసి నేనేం చేసుకోను, తల్లితో పాటు పిల్లలు కూడా వస్తారంట. నాకట్ట దాపీకులాట వద్దు. సాగ చేసింది పక్కకు రమ్మని అన్నారు. అదే పిల్లల విషయం 2 పిల్లలు ఉన్నారు, పెళ్లి చేద్దామని చెప్పడం కోసం నేను చెవులు జాడించుకొని మనకి ఎందుకంటే మరి సబ్బిగాండి వచ్చింది. అంతేలే సార్, ఇష్టం తగులుతున్నాయి కానీ ఏదో ఒక లిటుకుంటుంది. లేదండి మీరు తప్పు చేసారు. ఆ పిల్లగాళ్ళు ఉండాలి. ఎందుకంటే మీరు లేవాలంటే అటు ఆ సంఖ్యలో ఈ సంఖ్యలో పట్టుకొని కనీసం నడిపించడానికి ఉండాలి కదా. సపోర్టెడ్ గా ఉండాలి కదా.
గారు నేను పట్టించుకోలే కానీ మొన్న కానీ ఇదే మాట అన్నాడు. ఏమే నువ్వు వయసు పిల్లల కోసం చూస్తున్నావు, నువ్వు పుట్టుకన బాల్చేదనితే మరి ఆ పిల్ల సంగతి ఏంది అని మనం అవన్నీ అట్లా ఊహిస్తాం సార్, అది భగవంతుడు. అది కాదండి, నేను చేసుకోవడం కరెక్టా కదా నాకు అది చెప్పండి. నాకు చేసుకోవాలి, మనిషి అంటే తోడు ఉండాలి. మీ మనసు ఎవరంగా ఉన్నప్పుడు సార్ అందులో అది కరెక్ట్ మాట్లాడినావు, అది కరెక్ట్ మాట్లాడినావు సార్. ఎప్పుడైనా కరెక్ట్ నేను మాత్రం తప్పాలనా? నీకు పిల్లలు కావాలి నేను చెప్పిన చూడ చెప్పిన వచ్చేటప్పుడు ఒక పిల్లలు చూడవని చెప్పినా చెప్పారు సార్. అదే మరి వచ్చేటప్పుడే చెప్తున్నారు మీరు. రామారావు గారు అంటే నాకు సపోర్ట్ చేస్తారు, నాకు నచ్చుతారు. ఇక మీలాంటి వాళ్ళంటే కొద్దిగా మీరు ఏదో కట్టబెట్టి నేను అట్లే వాళ్ళే కొన్ని కాకపోతే సైజ్ తక్కువ చూడ ఒక మంచం ఇద్దరు అయితే మంచం చెప్పిన సైజ్ తక్కువ అంటే పట్టుందనే చెప్పిన మీరు సైజ్ ఎక్కువ డబల్ కార్డు మంచాలు, ఇనుప మంచాలు, ఇప్పుడు వెనకటి మంచాలు ఏమన్నా ఇరగటానికి ఉరగటానికి ఇప్పుడు అంతా అరుగులు కూడా వేపిస్తారు పైన పరిపేసుకోవడం కూడా మంచాలు తీసేసి. ఈయన ఇస్తే మాట్లాడుతూ మీరేం పెట్టుకోగలి. నేను మాత్రం పెళ్లి చేసుకునేదే మంచిది సార్, చేసుకోండి. చేసుకోవాలండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీకు తోడుంటే మాకు కూడా సంతోషం. సపోర్ట్ చేస్తా అంటుండు. ఒకటంటే ఇప్పుడు పెళ్లి చేసుకురంటే నీకు అన్యాయం జరగకూడదు, చేసుకున్నాక అన్యాయం జరగకూడదు, ఇద్దరికి న్యాయం జరగాలి. నా వయసు 40 అంటారు చాలా మంది. అవును, అంతే ఉంటాయి, అంతే ఉండొచ్చు కూడా. రెడ్డి గారు నమ్మరా మీరు? నమ్ముతా, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఎందుకు కాదు పెళ్లి, ఎందుకు కాదు? ముసలోడు 90 ఏళ్ళకి కూడా అయితేనే ఉంది పెళ్లి. 20 ఏళ్ళ అమ్మాయి రాదా? మొరార్జీ దేశాయి 60 ఏళ్ళు చేసుకుండు. పెళ్లి చేసుకుంటున్నాట? పెళ్లి చేసుకుంటున్నాట? సంబంధాలు చూస్తున్నావు ఏంది? సంబంధాలు చూస్తున్నావా ఏంది? 60 ఏళ్ళు ఉంటాయా నీకు? 60 ఏళ్ళు ఉంటాయా నీకు? పెళ్లి కావాలా? పెళ్లి కావాలా? ఊరంతా అనుకుంటారుగా. ఊరంతా అనుకుంటారుగా. నీకు పిల్లలు ఎత్తాడరా? నీకు పెళ్లి ఎత్తున్నారా? ఎవడా పనివాడు పిల్లలు ఎత్తాడు? ఎవడా పనివాడు పిల్లలు ఇచ్చాడు? నాకేం లేదు ఆయనకిరా. 60 ఏళ్ళు వచ్చినాయి మీకు పెళ్లి ఏంటి సార్? 60 ఏళ్ళు వచ్చింది నీకు పెళ్లి ఏంది? నీకేం కానీ సార్కి ఇస్తారు అబ్బాయి. నీకేం కానీ సార్కి ఇస్తారు అబ్బాయి. నాకు ఇస్తారు ఎట్లాగో. చేసుకుంటావా పెళ్లి? చేసుకుంటావా పెళ్లి? పుల్లాకి పిల్లలు ఎత్తున్నట్టుగా ముందర పెళ్లి ఎత్తున్నట్టుగా ముందర నీకు ఇస్తానంటే పుల్లాకి ఇస్తున్నట్టు ముందర ఎవరికైతే ఆయనకి ఇస్తారా? 60 ఏళ్ళు వచ్చినా నీకు పెళ్లి ఏందండి? 60 ఏళ్ళు వచ్చినాయి నీకు పెళ్లి ఏంది? ఏదో పైన మేకప్ వేసుకుని నున్నగా ఉండి మెరుతున్నాడు మాత్రాన పిల్లలు చూడ పొలా. ఈయన కావాలంటే పిల్లలు కాదు పొల్లయ్య. నేను చూస్తూనే ఉన్నా కానీ నాకే తగలట్లే. నేను చూస్తూనే ఉన్నా కానీ ఎవరు చూడలే. ఏ పొలా గోపలయ్య పెళ్లి చేసుకుంటున్నాడు ఈ మధ్య? పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ మధ్య పెళ్ళుందా? నీకు పిల్లలు ఇస్తాను దేవుడు. నీకు పెళ్లి ఇస్తున్నాడు దేవుడు. 60 ఏళ్ళు వచ్చినాయి నీకు, అన్ని నడిచినాయి. 60 ఏళ్ళు వచ్చినాయి నీకు పెళ్ళి? బాగా నడిపేయాలి పాపం. బాగా నడిపేయాలి. ఆ పొట్టు బట్ట పొట్ట నీకు బట్ట నీకు పిల్ల. నీకంటే ముందు సార్కు పిల్లలు కావాలట. సార్ కూడా పిల్ల కావాలంట. సార్కు చూద్దా నీకు చూద్దాం? సార్కు చూద్దా నీకు చూద్దా పిల్ల? ఆయన కాళ్ళు దగ్గరేస్తున్నాడు. ఆయన కాళ్ళు దగ్గరేస్తుండవు. పెళ్లి పిల్ల చూద్దాం పోదా రేపు? పిల్ల చూద్దాం పోదామా రేపు? నీకు పెళ్లి ఎందుకంటే 60 ఏళ్ళు వస్తాయి. నీకు 60 ఏళ్ళు 60 ఏళ్ళు లెక్కన ఉండే ఆయన 40 ఏళ్ళ లెక్క ఆయన. ఇప్పుడు ఆయన తర్వాత అందరు 40 ఏళ్ళు అంటారు ఆయనకి. 60 ఏళ్ళు నీకు పిల్లని ఇచ్చారా? నీకు పిల్లని ఇచ్చారా? పిల్లలు నీకంటే ముందు ఆయనకే కట్నం కావాలన్నా? ఆపలా కట్నం కావాలన్నా? చెప్పు, కట్నం ఎంత కావాలో చెప్పు, మాట్లాడదాం. ఒక అమ్మాయి ఉంది, కట్నం ఎంత కావాలో చెప్పు. సార్ నీకు పోటీకి వస్తుంది కదా సారు. నీ బట్ట పొట్ట నీ సక్కదనం నీ తెల్లంటికలు నీకెందుకు పిల్లనే? పిల్ల వయసు పిల్ల నీ సక్కదనం నీకెందుకు? పెళ్లి కావాలా నీకు? పెళ్లి కావాలా నీకు? ఆయనకి 60 ఏళ్ళు దాకా వచ్చింది. 40 ఏళ్ళ దాకా ఫీల్ అవుతుంది ఆయన. 60 ఏళ్ళు కావాలంట. 60 ఏళ్ళు కూర్చున్నా కానీ నాకు 40 ఏళ్ళు అని చెప్పుకుంటాడు. 40 ఏళ్ళు అంటాడు. పెళ్లి చేసుకుంటావా? ఏం చేస్తావు చేసుకొని? ఏం చేస్తావు? కట్నం ఎంత ఇవ్వాలి చెప్పు. కట్నం ఎంత ఇవ్వాలి చెప్పు. 2 ఎకరాలు చాలా? 2 ఎకరాలు చాలా? నీ మగానికి కట్నం కొడుతా? మగానికి కట్నం కొడిస్తారా? పిల్లలు ఇచ్చేది ఇంకా ఎక్కువ.
పిల్లనేడే ఎక్కువ పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? పిల్లలు కంటావా? స్టైల్ స్టైల్ చూడట్టుందా? స్టైల్ చూడట్టుందా? స్టైల్ చూడు చక్కదనం ఎట్లుండో. ఎవరైనా ఇప్పుడు పిల్లలు కావాలంటే నవ్వుతాడు. ఎవడన్నా ముసలిదాని పిల్లలు కావాలంటే నవ్వుతాడు. ఆ ఫీలింగ్ లేదా? ఏదో ఫీలింగ్ లేదు, అసలు సిగ్గుసారా లేదు. హీరో లెక్కన ఫీల్ అవుతుండు. హీరో లెక్క ఫీల్ అవుతుండు. హీరో హీరోనేలే. హీరో హీరోనేలే. ఆయన టీ షర్ట్ పాయింట్ ఆయన పుల్లకి ఏం తక్కువ, యువకుల్లా మంచిగా హెయిర్ స్టైల్, మేసాలు, గడ్డ నడిచిందని కానీ పుల్లకి బ్రహ్మాండం. గడ్డ నడిచింది అంట కానీ పుల్లకి ఏమైందా? ఎవరైనా ఇద్దరు పిల్లల్ని ఇస్తారు. మిరపడి ఏడ్చాం వస్తుంది, నిలబడి ఏడ్చాం వస్తుంది, వచ్చేది. మంచి బట్టలు వేసుకోరా పిల్ల సంబంధానికి పోదాం. రేపు మంచి బట్టలు వేసుకోరా పిల్ల సంబంధానికి పోదాం. తలకా తిరుగుతుంది. పిల్ల నీకెందుకు కానీ పిల్లని పిల్లని పోయిరా పుల్ల ఏం సార్ సమాధానం పోదా రేపు మరి? ఏం సార్ రెడీనా పోదాం సమాధానానికి? పుల్లని పెట్టి నన్ను అనాల్సిన మాటలని లేదు బల్లిలాగా సంబంధానికి పోదా? లేదు సార్, మీకు సైన్స్ పిల్ల నేను చూసినావు కాడా? మిమ్మల్ని ఎందుకు సార్? యూత్ అండి, నేను నేను బండి వేసుకొని వచ్చి మీ కాడ చెప్తే కదా సంతోషపడతాను. మంచి ఫిజిక్ ఉన్నారు మీరు చెప్తారా? నేను అనుకుంటే గడ్డ ఉందా? లేదు పుల్లని పెట్టి నన్ను తిడతారు. ఎప్పుడైనా కానీ నీ గురించే మేము ఈ సార్కి ఎప్పుడు పిల్లని చూడాలా అని ఎప్పుడు అంటూనే ఉంటా. ఏ అమ్మాయి మిమ్మల్ని ఓకే అంటది, మీకేం తక్కువ సార్? ఇప్పుడు మీరు అట్లే అనుకో మాకండి. మీరు ఐరన్ బాడీ వచ్చి నా చెప్పుతో నేను కొట్టించుకున్నా. లేదు మీది ఐరన్ బాడీ. లేదు సార్, మీరు అట్లే అనుకోవద్దు, మీరు అట్లే అనుకోవద్దు సార్. ఎప్పుడైనా అట్లా అనుకోవద్దు. నేను చూసుకోవద్దు నీకు పిల్లలు, నీకు ఎందుకు? లేదు సార్, అట్లా అట్లా అనొద్దు. సమయం మీరు పెళ్లి చేసుకోవాలి సార్. కాసేపు సంబంధం చూస్తున్నా నేను వస్తే పెళ్లి చేసుకోవాలి మీరు. సార్ మీరు యువకుల్లో మంచి యువకుల్లా ఉంటుంటే మీకేం తక్కువైంది మరి? కథ కాదు చెప్పలేదు. లేదు సార్, రావాలి ఈయనకి పిల్ల కావాలండి. ఆయన పొట్ట, ఆయన వ్యవహారం అట్లా ఫీల్ అవుతుంది ఆయన. మరి ఇక చక్కదనానికి పెళ్లి కావాలంట సార్. అట్టుంది ఇప్పుడు హెయిర్ స్టైల్, యూత్ అట, అది యూత్ అట. సరే సార్, ఓకే అడ్డం అన్ని సరే మరి.